హలో సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆయన చిత్తంలోనే మనం నడవాలి. ఆయన కొరకే మనం జీవించాలి. లోకం కొరకు చాలామంది బతికే వాళ్ళు ఉంటారు. లోకం కొరకు మనం బతకూడదు. దేవుడి కొరకు బతకాలి. దేవుడి పని చేయాలి. దేవుడి కొరకు ప్రయాసపడాలి. ఎవరికి ఎంత సహాయం చేయాలో అంత చేయాలి. ఈ లోకంలో మీకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, ఈ లోకంలో మీకు సంపాదన ఇస్తున్నాడు కాబట్టి, ఈ లోకంలో మీకు సమస్తము దేవుడు చూస్తున్నాడు కాబట్టి, ఆ దేవుడికి మీరు ఏమి ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవాలి. మరి అందరికీ సహాయము చేసే గుణం మనలో ఉంటే దేవుడు మనకు మేలు చేసేవాడే కానీ కీడు మనకు తీసుకురాడు. ఆయన నూరెంతలు వేంతలుగా ఆయన ఇచ్చేవాడే ఉంటాడు. అందరు కుటుంబం కొరకు ఆయన నడిచి మనకు ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబానికి నడుస్తాడు దేవుడు. మనకు ఆశీర్వదిస్తాడు, మన ఘనపరుస్తాడు, సహాయము చేస్తాడు. అందుకోసమే ఇక్కడ ఈ చక్కటి మందిరం యెహోవా వీరే ప్రార్థన మందిరం మరి ఇక్కడ కట్టుబడి కావటము మరి అందరు బిడ్డలు మరి చేతులు ఇప్పారు. ఆ బిడ్డలకే నూరెంతలు వేయింతలుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రయాసపడి వాళ్ళ కష్టం ఎవరైతే ఇక్కడ తెచ్చి ఇచ్చారో వాళ్ళకే దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. రేపు ఇవ్వబోయే బిడ్డలు కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మరి 26 మరి 4వ నెల కదా, ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ 24లో చక్కటి మరి పండగ జరుగుతుంది. మరి చర్చి ప్రతిష్ట అందరు రావాలని, అందరూ మరి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలని, వాళ్ళ కుటుంబాలు, పాడి పంటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పని అన్నీ కూడా సమస్తం ఆయన విరిగి ఉన్నారు. కుటుంబాల్లో మేలు చేయాలని కోరుకున్నాం. మంచి ఆరోగ్యం దయచేయాలి. మంచిది. అందరం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నాయన మహాదేవ. ప్రతి స్థలంలో ప్రతి కుటుంబంలోకి నడిచి మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళకు మంచి సంపాదన రాకపోకల్లో ప్రతి బలహీనతలో నుంచి విడుదల మంచి బిడ్డలకు మీరు ఇచ్చారు కాబట్టి నాయన, బిడ్డలకు లేని వాళ్లకు ఇవ్వటానికి, ఇచ్చిన బిడ్డలకు మంచి మార్గంలో నడిపించడానికి మీరే సహాయం దయచేయండి. మీరే బలపరచండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి, సహాయము దయచేయండి. ఇక్కడికి నడిచే ప్రతి బిడ్డని అయ్యా, సహాయము చేసే ప్రతి బిడ్డని మీరు దీవించండి. నూరెంతలు వేంతలుగా వాళ్ళకి ఇవ్వండి, ఆశీర్వదించండి, ఘనపరచండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో.